రామ్ నారాయణ రామ్. ప్రతి ఒక్కరూ తమ తమ మతానుసారం గేరువ వస్త్రాలు, తిలకాలు, మాలలు, ఇతర వస్త్రాలు ధరించి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని చెప్పబడింది. నేను చేపను ఉచ్చులో పట్టుకుని దారి కొంచెం వదిలేస్తాను. చేప ఉచ్చులో పడిన తర్వాత అది ఏమి చేస్తుంది? ప్రాణంతో పరుగెడుతుంది. అటు ఇటు పరుగెత్తిన తర్వాత చివరికి అలసిపోతుంది. అప్పుడు దానిని ఎత్తేస్తారు. అందుకే నేను దారిని కొంచెం వదిలేస్తాను. కామ, క్రోధం ఎంత వచ్చినా, ఎవరు ఎటు వెళ్లాలనుకున్నా వెళ్ళనివ్వాలి. సమయం వచ్చినప్పుడు వారిని సరిగ్గా పట్టుకోవచ్చు. చంచలత, మనస్సు స్థిరంగా లేకపోవడం, ఇవన్నీ ఎక్కడికి పోతాయి? సమయానికి సరిగ్గా పని చేయడమే మంచిది. ఎక్కడికైనా వెళ్తే నగ్నంగా వెళ్ళలేడు. దుస్తులు లేకుండా ఎక్కడికైనా వెళ్ళడం అసంభవం. చాలా మంది పరిశీలిస్తూ ఉంటారు. ఇతను మంత్రాన్ని తీసుకున్నాడు, అయితే ఏమి చేస్తున్నాడు, ఏమి చేయడం లేదు అంటూ ప్రశ్నిస్తారు. ఇది ఎలాంటి మంత్రం? దీనికి ఎటువంటి నియమాలు లేవు అని అంటారు. అందుకే నియమానుసారం సమయానికి జపం చేసే అలవాటు చేసుకోవడం మంచిది. జపం చేయకపోయినా ఎటువంటి సమస్య లేదు. ఎందుకంటే ఈ మంత్రం ఒక విత్తనంలా ఉంటుంది. ఏదైనా చేసినా అది సమయానికి సరిగ్గా మొలకెత్తుతుంది. మన చుట్టూ ఉన్న వారితో కలిసి మెలిసి ఉండేందుకు కొన్ని నియమాలను పాటించడం మంచిది. ఇచ్చినప్పుడు తినడం, స్నానం చేయడం, ఎప్పుడు ఏం చేయాలో తెలుసుకోవడం, ఇదంతా ఇందులోనే ఉంటుంది. అందువల్ల మీ మాటలు శరీరాన్ని క్రమబద్ధంగా కొనసాగించే అద్భుతమైన సాధనం అవుతాయి.